అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరస్థాన. మనకు సోషల్ మీడియాలో ఈ మధ్య సర్వేలు ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ గురించి కానీ లేదంటే లోక్సభ ఎలక్షన్ గురించి కానీ సర్వేలు చాలా మనకి వస్తున్నాయి. అంటే కొన్ని పార్టీలు టీడీపీ అనుకూలంగా కొన్ని సర్వేలు పోస్టులు పెట్టుకుంటుంది. వైసీపీ పార్టీ మొత్తం 160కి 150 మధ్యలో వస్తున్నాయని 5 పోస్టులు పెట్టుకుంటున్నాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే వాటికంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే దానికంటే మనకి నెట్లో అంటే గూగుల్ ద్వారా కానీ లేదంటే ప్రచార మీడియాల ద్వారా కానీ కొన్ని సంస్థలు నేషనల్ సంస్థలు కానీ లోకల్ సంస్థలు కానీ చేసినటువంటి సర్వేలను మనం చూసుకుంటే మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమికి మెజార్టీ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు పీపుల్స్ మీడియా అని ఒక సంస్థ సర్వే చేసిన దాంట్లో ఏకంగా ఎన్డీఏ కూటమికి 159 ఎమ్మెల్యే సీట్లు, 159, వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 16 ఎమ్మెల్యే సీట్లు చూపించడం జరిగింది. అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో ఎంపీ సీట్లు ఓన్లీ వైసీపీకి 3-4 చూపించారు. ఎన్డీఏ కూటమికి అయితే 21 ఎంపీ సీట్లు చూపించడం జరిగింది. ఈ విధంగా నిజంగా జరిగితే ఒక సంచలనమనే చెప్పుకోవాలి. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టే. ఇండియా ఓట్స్ అని ఒక సర్వే ఉంది. దాంట్లో అయితే ఎన్డీఏ కూటమికి 102 సీట్లు చూపించడం, అంటే లేటెస్ట్గా, అంటే గతంలో చాలా ఓటర్స్ ఇవన్నీ చూపించడం జరిగింది. ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన సర్వేలో ఇండియా ఓట్స్ సర్వేలో 102 ఎన్డీఏ, 69 వైసీపీ, ఈ విధంగా చూపించడం జరిగిందనమాట. అంటే ఒకసారి ప్రజలు గమనించాలి, ఈ సర్వేలు ఎలా ఉన్నా మనకి ఏ ప్రభుత్వం అవసరం, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్తు ఏ ప్రభుత్వం అయితే ఇవ్వగలదు, మంచి ఇండస్ట్రీలు కానీ రోడ్లు కానీ, అదే కాకుండా విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా మంచి పరిపాలన అందించేది ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఇటువంటి సర్వేలు వస్తుంటాయి. ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా చెప్పచ్చు, లేదంటే వ్యతిరేకంగా చెప్పచ్చు. సర్వేలు ఏమైనప్పటికీ నేను ఒకటే ప్రజలందరినీ కోరుకుంటున్నాను, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మంచి పాలకుని ఎంచుకోండి. ఒక్క సంక్షేమానికి మనం ఓటు వేయడం కాకుండా అభివృద్ధి పరాలు కూడా అందరికీ అందేలా ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.